ఓ థ్యాంక్ యూ. ఇతని పేరు సంజయ్ శాస్త్రి, గోల్ఫ్ ఛాంపియన్. ఇతని లెవెల్కి ఆట ఎక్కువైనా స్పాన్సర్స్ వచ్చి ఆడించే లెవెల్కి ఎదిగాడు. మనిషి మనసు పెడితే సాధించలేనిది ఏదీ లేదనడానికి ఇతను ఒక నిదర్శనం, ఆదర్శం. బొక్కేం కాదు, ఊర్లో బిల్లం కూడా బాగా ఆడేవాడు. కాకపోతే అక్కడ కర్రా బిళ్ళ ఉంటది, ఇక్కడ చిన్న చేంజ్ కర్రా బాలు ఉంటది అంతే. ఈడి పేరు సీను. డెంటల్ డాక్టర్ కోర్సు పూర్తి చేసి ప్రాక్టీస్ దగ్గర బ్రేక్ వేశాడు. అమ్మాయిల కోసం మనోడు అప్పుడప్పుడు ట్రై చేస్తాడు కానీ ఫోన్ చేయడు. ఖర్చు అయిపోద్దని మిస్డ్ కాల్స్ మాత్రమే ఇస్తుంటాడు. ఏ చెట్టు లేని చోట ఆమ్దం చెట్టే మహావృక్షం లాగా వీడు ఛాంపియన్ అయ్యాడు. ఎంఎస్సీ పిహెచ్డి చేశాడు, ఉద్యోగం కూడా వచ్చింది, 25,000 శాలరీ. అయినా లెఫ్ట్ లెగ్ తో తన్నేశాడు రిచ్ అమ్మాయిల కోసం. ఈడి పేరు ఆది. గాంధీ హాస్పిటల్ మార్చురీలో సూపర్వైజర్గా పనిచేస్తుంటాడు. శవాలు ఎక్కడికి పారిపోలేవన్న ధైర్యంతో శాలరీ రోజు మాత్రం గుర్తుంచుకొని మిగతా రోజులు ఇలా గడిపేస్తుంటాడు. వీళ్ళ ముగ్గురు రూమ్మేట్స్. వీడు వేలు మీద కాదు కోట్ల మీద కన్నేశాడు. ఇక్కడికి బాగా డబ్బున్న అమ్మాయిలు వస్తారు, వాళ్ళు అమ్మాయికి బిస్కెట్ వేసి లైఫ్ లో సెటిల్ అయిపోతాను ఏదో ప్లాన్ వీడిది. ఈ అమ్మాయి పేరు శ్రావ్య. ఫాదర్ ఎన్ఆర్ఐ, అమెరికాలో పెద్ద ఇండస్ట్రియలిస్టు. ఇండియా మీద ఇష్టంతో చదువు వంక పెట్టుకుని ఇక్కడికి వచ్చేసింది. మంచి కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటుంది. అరే మావా బాగా ఆడారా. ఓకే థ్యాంక్ యూ రా. సంజయ్ సూపర్ రా. Thanks రా. వాణ్ణి చూడరా. పడిపోయాడు. అరే మావా అర్రే ఏమైందిరా వీడికి? రై సంజయ్ హార్ట్ టచ్ చేసింది. హలో, ఇజ్ హి ఓకే? ఏమైంది? ఫోన్ చేయను అంబులెన్స్ కి. అది వచ్చే లోపు ఈడిపోతాడు. మరి ఏం చేద్దాం? ఫస్ట్ ఎయిడ్ చేయాలండి. ఫస్ట్ ఎయిడ్ మార్చరీలో కూడా శవాలకు ఆకర్షారో ప్రయత్నం చేస్తామండి. అది ఎలానో నాకు తెలియదుగా. తెలియకపోవడానికి ఏముందండి, గుండెల మీద గట్టి గుద్దండి. హలో, సరే ఓ పని చేయండి, డైరెక్ట్ గా నోట్లో నోరు పెట్టి గాలి ఊదండి. ఊదండి. బట్ ఆ పని ఏదో మీరే చేయొచ్చుగా. వాడు ఇంకా బ్రష్ చేయలేదండి. ఇప్పుడేం చేయాలి? ఏం కాదు, ఊదండి, గాలి ఊదండి. టైం బాగుంటే లేచి కూర్చుంటాడు. ఆ, ఏం కాదు కదా. ఏం కాదు, ఊదండి. ఇంకా ఆలోచిస్తారేంటండి, పోతాడండి. అరే ఊదండి. రే నీళ్ళెందుకు పోసావరా? ఇంత చిన్న బాల్ దెబ్బకి అంత బిల్డప్ అవసరమా? అయ్యో ఓకే, ఐఎమ్ సో సారీ. ఇలా తగులుతుందని నేను అసలు ఊహించలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఐ డోంట్ నో, ఐఎమ్ న్యూ టు గోల్ఫ్ అండ్ జస్ట్ ఓకే ఒక షాట్ అంతే మీ మీదకి వచ్చి పడిపోయింది. ఐ డోంట్ నో వాట్ టు డు. ఐ వాస్ సో షాక్డ్. మీరు ఎవరు? హాయ్, ఐఎమ్ శ్రావ్య. ఓ నైస్ మీటింగ్ యు. ఓకే. ఐఎమ్ న్యూ టు దిస్ ప్లేస్. ఈ రోజే కొత్తగా క్లబ్ మెంబర్. చేరిన రోజు గట్టి కొట్టకూడదండి. నా పేరు సంజయ్. ఓ సంజయ్ శాస్త్రి. యా గోల్ఫ్ ఛాంపియన్. ఐ నో మీ గురించి Okay, చాలా okay, విన్నాను. okay, okay. కానీ ఇవాళ No problem. జరిగిన దానికి ఐఎమ్ సో సారీ. అరే నో ప్రాబ్లం యా. వాట్ ఇస్ దేర్? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. Please. టేక్ ఇట్ ఈజీ. ఓకే. సారీ. టేక్ కేర్. యా ఓకే. బై బై. Bye. సీ యు. బై బాయ్. బై. ఆహా బాబోయ్. అయ్ బాబోయ్. బై. నాకు నచ్చేసింది, సెటిల్ అయిపోతా. కొంచెం ఏజ్ ఏమో. ఊపింది చాలు, ఎడి చాలా సేపు అయింది. ఆ విషయం మాకు తెలుసు. మైనే ప్యార్ కియా. ఏయ్, నీకు బుర్ర తోపిందా? ఏడి కొంగల హైట్ చూడు, మొగ చూడు, ముక్కు చూడు, నాకు నచ్చలా. నీకు కాదు నచ్చాల్సింది నాకు. అరే సంజయ్, ఏంటి? అయినా పెద్దోళ్ళతో మనకెందుకురా? నీకు అవసరం లేదు, నాకు అవసరం. ఒరే మీకు విషయం చెప్పరంటరా, అమ్మాయి అనే ఆ సౌండ్లోనే ఓ హార్ట్ టచింగ్ ఉందిరా. హార్ట్ టచింగ్ కాబట్టి అందం కాదురా ముఖ్యం, డబ్బు ముఖ్యం, మనసు ముఖ్యం. కరెక్ట్ గా చెప్పావు. యాదవ్వా ఎలా అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొనిరా. సన్నాసి. అదిగో ఆ అమ్మాయి చూడు, చాలా చక్కగా ఉంది కదా. కొట్టినా తిట్టినా ఆ అమ్మాయి నీకు సెట్ చేస్తాను రా. బోగరేజ్ చేస్తున్నావా యాదవ్వా? వెళ్ళి ఈ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొనిరా. కొట్టని చూసింది చాలు, పద.
చల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగేనే నీతోటి నడిచే ఎక్స్క్యూజ్ మీ డే ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన పార్టీలో ఎవరో బాంబు పెట్టారంట. పరిగెత్తకండి పరిగెత్తకండి పరిగెత్తకండి, ఎక్కడో అక్కడ ఆగండి. బాంబు ఆ గోడలో ఉండొచ్చు, ఈ టేబుల్ కింద ఉండొచ్చు, ఆ వాల్లో కూడా ఉండొచ్చు. ఎక్కడ వాళ్ళక్కడే ఫ్రీజ్. వద్దు నో నో వద్దు అది స్టాప్ ప్లీజ్ వెళ్ళొద్దు నో నో వద్దు స్టాప్ సంజయ్ గారు నో నో ఆగిపోండి సారీ ఈ చిన్న థ్రిల్ కోసమే మిమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టాం. అందరూ ఫన్నీగా ఫీల్ అయ్యారు కదా. మా మౌంట్ ఓపెరా బ్రాండ్ అంబాసిడర్ గా ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చేసినందుకు మీకు థ్యాంక్స్ సార్. సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఫర్ ఎవ్రీబడి. ఈ రోజు ఏప్రిల్ 1 ఫూల్స్ డే. దీన్ని పురస్కరించుకొని కేబీసీ వాళ్ళు కాంటెస్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడున్న అమ్మాయిల్లో ఎవరైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని 2 సార్లు కనుక ఫోన్ చేస్తే కేబీసీ తరఫు నుంచి ₹1,00,000 మౌంట్ ఓపెరా నుంచి ఒక ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. కమ్ ఆన్ గర్ల్స్, ఫైండ్ అవుట్ యువర్ లక్. ఓ నో హాయ్, గుర్తుపెట్టారా? హాయ్ సంజయ్ గారు యా, సంజయ్ శాస్త్రి. ఆఫ్ కోర్స్ ఐ రిమెంబర్ యు. ఆ రోజు జరిగింది ఎలా మర్చిపోగలను? ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్ దట్ డే. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. నన్ను క్షమించండి. అరే వాట్ ఇస్ దిస్? నో ప్రాబ్లం ప్లీజ్. థాంక్స్, ఐఎమ్ హ్యాపీ. ఎక్స్క్యూజ్ మీ 1 minute. Excuse me. Excuse me. Can I try? మీరు తీసిస్తారా? ఓకే ట్రై. Thanks. Yeah. Yep. Yeah. ఏంటండి ఇది దొరకట్లేదు? సంజయ్ గారు మ్మ్. అది అమ్మాయి చున్ని. మ్మ్. అంత ఈజీగా చిక్కదు. ఆహా, మ్హూ. అందందాన్ని పట్టుకోవడమే అబ్బాయిలకి ఇష్టం. చూడండి. Yes, I got it. Yeah, ఏమంటారు? You did it? Yeah. ఇదేంటండి ద్రౌపది చీరల ఇంత పొడుగుంది, ఇంకా వస్తానే ఉంది. అప్పదీసి నన్ను నవ్వులేంటి? నవ్వులు వినపడుతున్నాయి ఎక్కడ? అమ్మో, ఏంటండి ఇది? హలో, చిచ్చి, టూ మచ్ అండి ఇది. So cute. ఆ బక్కలే. Hey, come. చిచ్చి చిచ్చి, ఏంట్రా ఇలా అయిపోయావు? హే, ఆ! శ్రావ్య, సంజయ్ వస్తున్నాడు. ఏంటి బ్యాచ్ ఎక్కడ ఉంది? పంపదీసి మనల్ని తొక్కుతారా? ఆ ఒక్కలే ఎలాగో దీన్ని పడేద్దాం అనుకున్నాగా. కొంచెం రైట్కి వెళ్ళు. సరే, నీ లెఫ్ట్కి వస్తున్నాడు. ఎక్కడ ఎక్కడన్నా ముందుకెళ్ళు, ఇంకొంచెం ముందుకి. ఇప్పుడు రైట్ కి. అక్కడే పట్టుకో 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 పట్టుకో. మీరా? మీరు నేను. నా కళ్ళకు గంతలు ఉన్నాయి కదా, నా అవును, ఫ్రెండ్ తెలుసు. ఏమోనని మిమ్మల్ని పర్లేదు పర్లేదు పర్లేదు, నో ప్రాబ్లం. నా మీద కోపం కదా? భలేవాళ్ళే, మీ మీద నా కోపం ఎందుకు? ఏం లేదండి, నిజంగా చెప్తాను. కాదు కాదు, నిజంగా మీరు నా మీద కోపంగా ఉన్నట్టున్నారు. మీ ఏం ఫేస్ లో లేదండి, మీరు కనిపిస్తుంది నన్ను నాకు ఇరికిస్తారని తెలుసు. టెన్షన్ ఉంది. ప్లీజ్ నమ్మండి, ఏం లేదు.
ఓకే అలా అయితే మాతో కలిసి మీరు ఒక కాఫీ తాగాలి ఇప్పుడు కాఫీ ఓకే ఓ నో 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 ఐఎమ్ సారీ నా వల్ల కాదు ఎందుకంటే మీరు మళ్ళీ నన్ను ఇరికిచ్చేస్తారు నాకు తెలుసు ప్లీజ్ అలా అయితే మీకు నా మీద కోపం అయ్యో ఏం No, no, లేదండి no. ప్లీజ్ అయితే నా మీద ఒట్టు ఇప్పుడే రండి తప్పదా మీరు నన్ను ఏం Come on. ఇరికించగా ఒక్కసారి నీ నెక్లెస్ అదే అవును క్యూ నా నెక్లెస్ డైమండ్ బాగా కాస్ట్లీయా అవునండి 20 lakhs God. అయ్యో వెతకండి 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 ఏం చూస్తారండి ఇట్స్ మై ఫేవరెట్ యా ఐ డోంట్ నో వేర్ ఇట్స్ గాన్ చూడండి 20 lakhs అది శ్రావ్య గారు మీ నెక్లెస్ ఎక్కడే పోలేదు నేను తీసుకొస్తాను వెయిట్ ఎక్కడ? చేయండి ప్లీజ్ వస్తున్నానండి థ్యాంక్ గాడ్ ఎక్కడ దాకా బుజ్జిమోడా యా ఓకే ఏ ఎక్కడ అతను ఎక్కడ ఏమోని పోయాడేమో పోయాడా ఏంటి అయ్యో కనిపించట్లేదే స్విమ్మింగ్ తెలీదేమో ఓ మై గాడ్ ఓ షిట్ ఇంకొంసేపు ఉంటే నిజంగానే పోతాడు సంజయ్ సంజయ్ ఏ హలో చూడండి హలో సంజయ్ సంజయ్ పంప ముంచేటట్టున్నాడే హలో శ్రావ్యజీ ఏయ్ కనిపించాడా నీకు Hello? హలో శ్రావ్య గారు ఏంటి వెతుకుతున్నారు మీరు నా గురించా రండి మీరు కాఫీ ఇప్పిస్తున్నారు నేను జ్యూస్ ఇస్తారండి సో మీకు స్విమ్మింగ్ వచ్చనమాట ఏదో ఊర్లో నేర్చుకున్నా అండి 2 times నన్ను ఫుల్ చేశారు ఆర్ యూ హ్యాపీ అవును కాంటెస్ట్ విన్ చేశానుగా బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ ఏ ఎందుకు నాట్ హ్యాపీ ఎందుకంటే మీ మొబైల్ నెంబర్ నా దగ్గర లేదు కదా Huh? అందుకని ఓ మీ నెంబర్ ఇస్తే నా నెంబర్ ఇస్తాను ఆ రోజు నుంచి నీ శ్రావ్య నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం అప్పటి నుంచి గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం ఎంతసేపు మాట్లాడుకునేవాళ్ళమో మాకే తెలియదు పొద్దున స్టార్ట్ అయితే అర్ధరాత్రి అయ్యేది శ్రీను రేయ్ శ్రీను రేయ్ కొట్టడా ఏంట్రా ఒకసారి నీ సెల్ ఎవరా నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది ఒక కాల్ చేసుకోవాలి పండగ చేసుకో థ్యాంక్ యూ రా రింగ్ అవుతుంది ఏమైందిరా ప్రీపెయిడ్ రింగ్ ఇవ్వడానికి మాత్రం బ్యాలెన్స్ ఉంటది ఓర్ నీ కక్కుర్తున్నాయలా టెన్షన్ పడకరా మిస్డ్ కాల్ ఇచ్చా కదా కాల్ వస్తుందిలే ఎక్స్పీరియన్స్ మాట్లాడు హాయ్ 1 సెకండ్ నువ్వు ఎక్కడే తగలడు అయినా పుట్టోడా ఫోన్ ఇస్తే చస్తావా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుకోవడానికి అరే బాబాయ్ అక్కడంత మ్యాటర్ లేదు సీన్ ఏంటంటే యావండితో మొదలవుతుంది పేర్లు పెట్టి పిలుచుకుంటారు ఏ అర్ధరాత్రి ఫోన్ కట్ అవుతుంది మనం వీపీలో వెయిట్ చేయాలి ఓహో హర్ బ్యాచిలర్ కి కహా ఆ హాయ్ హాయ్ ఏం చేస్తున్నారు నేనా ఏం లేదు జస్ట్ ఇప్పుడే ఇంట్లో కుక్కలకి బిస్కెట్లు వేసాను 1 సెకండ్ మీరేం చేస్తున్నారు ఏం లేదు ఇంకా మీరే చెప్పాలి ఏముంది చెప్పడానికి ఎంఎస్ పిహెచ్డి చేశాను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఏంట్రా నీకు తెలుసు నేను గోల్ఫ్ ఆడతాను అండ్ మీరు యు నో వాట్ ఈ మీరు గీరులు వద్దు మీరు నన్ను శ్రావ్య అని పిలవండి నేను మిమ్మల్ని సంజయ్ అని పిలుస్తాను ఓకే శ్రావ్య చెప్పు శ్రావ్య నా గురించి చెప్పాను నీ గురించి చెప్పు నా ఫాదర్ ఒక ఇండస్ట్రియలిస్ట్ అమెరికాలో ఉంటారు మ్హూ. నేను ఆయనకి ఓన్లీ డాటర్ ఏమంత